నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి. అదేంటో మీకు క్లియర్గా చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నదే కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వైరీ అండ్ సర్వీస్ కావాలన్నా పెయిడ్ సర్వీస్ ఉన్నాయండి. నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఈపీఎఫ్ ఖాతాదారులకి వచ్చిన ఒక పెద్ద గుడ్ న్యూస్ ఈ యొక్క 2025లో ఏంటి అంటే కనుక, సో ముందు మీరు లాగిన్ అవ్వండి. సో నేనైతే లాగిన్ అయ్యాను. ఓకే, నా సంబంధించిన మెంబర్ ఇంటర్ఫేస్ని అయితే ఓపెన్ చేశానండి. ఓకే, సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసి సర్వీస్ హిస్టరీని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓకే, సర్వీస్ హిస్టరీ క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. సాధారణంగా మనకి ఏంటంటే సర్వీస్ హిస్టరీలో మా సంవత్సరం డేట్ ఆఫ్ జాయినింగ్స్, ఎగ్జిట్స్, అలాగే ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ ఏంటి, ఐడి ఏంటి, మెంబర్ ఐడి ఏంటి, సంథింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాయి. అండ్ చివరి మనకి యాక్షన్ బటన్ ఇచ్చారు చూసారా. సో ఇక్కడ మనకి ఏంటంటే డీ లింక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ బ్లూ కలర్లో ఒక బటన్ అయితే ఇచ్చారన్నమాట. ఓకే, ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే, సో చాలామంది ఏంటంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ఎవరో ఈపీఎఫ్ మెంబర్ ఐడిని క్రియేట్ చేయడం, సో దానికి వాళ్ళ ప్రమేయం లేకుండా డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇచ్చేయడం, ఇట్లా మధ్య మధ్యలో చేస్తూ ఉంటారు. కొంతమంది ఆన్ బోర్డ్ అయ్యి బయటకు వచ్చేస్తూ ఉంటారు అనమాట కొంతమంది. ఓకేనా, అట్లాంటి టైంలో ఆన్ బోర్డ్ అయిన టైంలో ఏంటంటే సాధారణంగా ఇచ్చారు, సో ఐడి క్రియేట్ చేస్తారు. ఓకే, అంటే డ్యూల్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు అనమాట కొంతమంది. అంటే వాళ్ళకి తెలియకుండా జరిగిపోతుంది, అలాగే కొంతమంది తెలిసి చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో అట్లాంటి సందర్భంలో మనకి ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీలో సర్వీస్ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నానండి. సో నాకేదో పార్ట్ టైం జాబ్ కావాలి, సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా చూద్దాం ఒకసారి వేరే కంపెనీకి వెళ్దాం, బయటికి ఇంటర్వ్యూకి వెళ్దాము అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు కదా. అట్లాంటి టైంలో ఆన్బోర్డ్ అయిన టైంలో మనకేంటంటే మెంబర్ ఐడి క్రియేట్ అయిపోవడము, లేకపోతే జస్ట్ మనం చూద్దాము అని చెప్పేసి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో వాళ్ళు మన డీటెయిల్స్ అన్ని తీసుకుని సెలెక్ట్ అయిన తర్వాత ఐడి క్రియేట్ చేసడం, లేకపోతే మన ప్రమేయం లేకుండా ఎవరైనా క్రియేట్ చేసడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సాధారణంగా చాలామంది జరిగాయి. సో చాలామంది ఇబ్బంది పడ్డారు. సో దాని కారణంగా ఈపీఎఫ్ అని ఒక పెద్ద అప్డేట్ తీసుకొచ్చింది. ఇప్పుడు అలాంటి ఐడి మీ ప్రమేయం లేకుండా ఎవరైనా క్రియేట్ చేసినా కానివ్వండి, మీకు వద్దనుకున్నా కానీ సో ఐడి అనేది మీరు డీలింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ నుంచి మీ హిస్టరీ నుంచి తీసేవచ్చు అనమాట ఇప్పుడు. ఓకే, సో నిజంగా ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు దీని గురించి. సో ఫైనల్ ఏంటంటే మనకి ఈపీఎఫ్ అనేది ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఓకే, సో అది కూడా ఏంటంటే మన ఐడిలో ట్రాన్సాక్షన్స్ అనేవి ఒకవేళ జరగకుండా ఉన్నా కానివ్వండి. ఓకే, సో అలాగేంటంటే తక్కువ సర్వీస్ ఉన్న ఐడీస్ కానివ్వండి, అట్లాంటి వాటికి డీలింగ్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట. అలాగే సర్వీస్కి అంటే మనకేంటంటే ఓవర్లాప్ ఇష్యూ రాకూడదన్నమాట. ఎక్కడైతే ఓవర్లాప్ ఇష్యూ వస్తుందో సర్వీస్ మధ్య, అప్పుడు దీనికి కూడా మనకేంటంటే డీలింగ్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట. ఓకేనా, పైన మీరు కింద చూడొచ్చు. సో పైన వాటికి మనకేంటంటే సర్వీస్ ఓవర్లాప్ ఇష్యూ వచ్చింది కదా. సో అందుకని చెప్పేసి మనకేంటంటే మధ్యలో డీలింగ్ అనే ఆప్షన్ ఇచ్చారన్నమాట. దీనికి పై సర్వీస్కి కింద సర్వీస్కి ఎక్కడైతే మనకి సర్వీస్ ఓవర్లాప్ ఇష్యూ రాదో సో అక్కడ కూడా మనకి డీలింగ్ అనే ఆప్షన్ రావట్లేదు. ఓకే, ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనకి సర్వీస్ తక్కువగా ఉన్నా కానివ్వండి, లేకపోతే లాంగ్ టైం మనకేంటంటే అమౌంట్ వేయకుండా ఎగ్జిట్ అనేది సో ఎక్కడో ఇచ్చేసినా కానివ్వండి. ఓకే, అంటే గ్యాప్తో ఇచ్చినా కానివ్వండి. సో మన ఐడిలో అమౌంట్ క్రెడిట్ కాకపోయినా, అంటే కాంట్రిబ్యూషన్ కాకపోయినా సర్వీస్ మధ్య ఓవర్లాప్ ఇష్యూ వచ్చిన అట్లాంటి టైంలో మనకి డీలింగ్ అనే ఆప్షన్, అట్లాంటి సందర్భంలో డీలింగ్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. డీలింక్ అనే ఆప్షన్ అంటే నాకు ఈ ఐడియా వద్దనుకుంటున్నాను. సో డీలింక్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. సో క్లిక్ చేసినప్పుడు మనకి ఒక పాపప్ వస్తుంది. ఓకే అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఓకేనండి, అప్పుడు లోడింగ్ అయ్యి మనకి ఈ విధంగా ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. రీజన్ ఆఫ్ డీలింకింగ్, ఎందుకు మీరు దీన్ని డీలింక్ చేద్దాం అనుకుంటున్నారు. సో క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మనకేంటంటే మన కన్సర్న్ లేకుండా ఎవరైనా యూఎన్ నెంబర్ని సో యాడ్ చేశారనుకోండి ఎస్టాబ్లిష్మెంట్, సో దాన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. దాని కారణంగా నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ అనమాట. అంటే మన ప్రమేయం లేకుండా ఎవరో ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఎవరో ఇచ్చారు, దీన్ని లింక్ చేశారు. సో దాని కారణంగా నేను చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ నేను వర్క్ చేయలేదు, వాళ్ళు నా ప్రమేయం లేకుండా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్లో ఐడి అనేది క్రియేట్ చేశారు. అందుకే నేను చేద్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ బట్ ఐ హ్యాడ్ నాట్ జాయిన్, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆన్బోర్డ్ అవుతారు చాలామంది. ఆన్బోర్డ్ అయ్యి బయటకు వెనక్కి వచ్చేస్తారు. నాకు ఇంక జాయిన్ అవ్వను, వద్దు, నాకు అవసరం లేదు కంపెనీ ఆన్బోర్డ్ అయ్యాను, బట్ నాకు వద్దు అనుకుంటున్నాను, జాయిన్ అవ్వకూడదనుకుంటున్నాను సెలెక్ట్ అయినా కానీ. సో బ్యాక్ వచ్చేస్తాను. సో అట్లాంటి టైంలో ఎవరైనా ఐడి క్రియేట్ చేశారనుకోండి, అట్లాంటి వాళ్ళు రెండు ఆప్షన్ అనమాట. ఓకే, సో ఈ రెండు ఆప్షన్ ద్వారా మనం డీలింగ్ చేసుకోవచ్చు అనమాట. మన ప్రమేయం లేకపోయినా, లేదు ఇంట్రెస్ట్ లేదు, జాయిన్ అవ్వట్లేదు నేను ఎస్టాబ్లిష్మెంట్లో సెలెక్ట్ అయ్యి కూడా,
సో అట్లాంటి సందర్భంలో కూడా మీరు ఇట్లా ఈ 2 ఆప్షన్స్ ద్వారా తీసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ మీరు తీసుకోవాలన్నమాట. మీరు జాయిన్ అవ్వకపోయినా ఇంట్రెస్ట్ లేక మీరు బయటకు వచ్చేసినా కానివ్వండి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. సో మనకి ఇక్కడ 2 చెక్ బాక్స్ ఉంటాయి. ఈ 2 చెక్ బాక్స్లో మీరు టిక్ చేసుకోవాలన్నమాట. అయితే మనకు ఒక మ్యాటర్ కూడా ఇచ్చారు, చెక్ చేసుకోవచ్చు. ఈ మ్యాటర్ ఏంటంటే, సో నా సమ్మతి లేకుండా ఈ ఐడియాని క్రియేట్ చేశారు, అందుకే నేను డీలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అట్లాగే ఇందులో ఉన్న అమౌంట్ కానీ భవిష్యత్తులో నేను ఏదైనా అమౌంట్ పడినా కానివ్వండి, సో ఆ అమౌంట్తో నా సంబంధం ఏదో అవంతా నేను తిరిగి ఇచ్చేస్తున్నాను అన్నట్లుగా మనం ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేసుకుంటాం అనమాట. ఓకే, టిక్ చేసుకొని గెట్ ఓటీపీని క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇట్లా మనకి ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఓకేనా, సో మనకి ఓటీపీ అయితే మన ఆధార్కి లింక్ అయిన మొబైల్కి అయితే వస్తుంది అనమాట. ఓకే, సో ఆ ఓటీపీని ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేస్తే ఆ ఐడి అనేది డీలింక్ అయిపోద్ది. నేను మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాను అనమాట, ఓకేనా, ఎందుకంటే నేను చేయట్లేదు ఇది. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ప్రస్తుతం ఏంటంటే ఆధార్ అథెంటికేషన్ అంటే మనకి ఏంటంటే సిఐడిఆర్ సర్వర్లో ఇష్యూ ఉంది, అందుకే ఓటీపీ అయితే సెండ్ కావట్లేదు. ఓకేనా, సో ఇష్యూ వల్ల అందుకే ఇట్లా మనకి ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి ఇట్లా లోడింగ్ తీసుకుంటుంది. నేను రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకేనా, సో ప్రస్తుతం ఓటీపీ అయితే సెండ్ కావట్లేదు. ఓకే, సో లాగౌట్ అయిపోయింది మొత్తానికి ఇది. సో వదిలేద్దాం, ఇంకా చూశారు కదా. ఓకే అండి, ఎట్లా అసలు మనం డీలింగ్ చేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే మనకు వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అదైతే డీలింగ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో కంప్లీట్గా మనకి వెబ్సైట్ అంతా కరెక్ట్గా వర్క్ చేసినప్పుడు మీకు దీని గురించి పూర్తి ప్రాసెస్ అనేది చేసి చూపిస్తాను. ఓకేనండి, ఈ విషయాన్ని మీరు గమనించాలి. ప్రస్తుతానికైతే మనకి ఓటీపీ సెండ్ కావట్లేదు, అండ్ పూర్తి ప్రాసెస్ కూడా తర్వాత మీకు చేసి చూపిస్తాను. సో మీకు ఎవరికైనా ఇలాంటి సర్వీస్ కావాలన్నా నేనైతే కాంటాక్ట్ అవ్వచ్చు, పేడ్ సర్వీస్ ఉంది. ఓకే, ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమే కదండి. నా వాట్సాప్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. సో ఫైనల్గా ఇదండి. సో మనకి ఈపీఎఫ్ అనేది ఒక పెద్ద గుడ్ న్యూస్ తీసుకొచ్చింది చాలామంది ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. ఓకేనా, సో ఇంకా మీకు ఏదైనా కామెంట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ కూడా ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకోండి. కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బట్టి ఆడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.